సిటీ న్యూస్ కి స్వాగతం. నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం ఆధ్వర్యంలో సయ్యద్ సలీం పాషాని హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగులకు ఏ సమస్యలు వచ్చిన వారికి అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తించి ఈ రోజు హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. భవిష్యత్తులో కూడా సంఘ నియమ నిబంధనలను పాటిస్తూ స్వచ్ఛందంగా దివ్యాంగులకు అండగా ఉండి సేవలందించాలని కోరారు. నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ గౌరవ ఎండి అజీం, జిల్లా ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి నమస్కారం. నేను సయ్యద్ సలీం, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఎన్నుకోబడ్డాను. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వికలాంగుల సమస్యలను తెలుసుకొని వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ పెంపు, ఉద్యోగ అవకాశాలు మరియు మెడికల్ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేట్ ప్రెసిడెంట్ అజీం గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గారికి, మరియు పండిత్ చక్రపాణి గారికి, కార్పొరేటర్ బి జగనన్న గారికి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు ఓ పూర్ణ గారికి, మైనారిటీ కాంగ్రెస్ సీనియర్లు అబ్దుల్ అలీం గారికి, మరియు హాజరైన కళ్యాణి గారికి మరియు హాజరైన అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గారి నేతృత్వంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైనటువంటి ఇప్ప శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో రామన్నపేట 29వ డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండి స్ట్రీట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో తనవంతు పాత్ర నిర్వహిస్తున్నటువంటి సయ్యద్ సలీం పాషా గారికి వికలాంగుల సంఘం, నవ తెలంగాణ వికలాంగుల సంఘం రాష్ట్ర హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా డివిజన్ నుంచి ఎంపిక చేయడం పట్ల జిల్లా వికలాంగుల ఫోరంకు, రాష్ట్ర వికలాంగుల ఫోరంకి డివిజన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గత 2004లో ఉన్నటువంటి వికలాంగుల ఫోరంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు పెద్దపీట వేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మళ్ళీ వికలాంగుల ఫోరంలకి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందే విధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుంటుంది. ఈ యొక్క అవకాశాన్ని మా డివిజన్ స్థానికుడైనటువంటి సయ్యద్ సలీం పాషా గారికి అందించడం పట్ల నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, డివిజన్లో కానీ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సానుకూలంగా పరిష్కరించి వాళ్ళ నవ తెలంగాణ ఫోరానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఫోరం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నవ తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పండిత్ చక్రపాణి గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలుగా వికలాంగులకు సేవ చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ నాయకుడు సలీం గారిని వికలాంగులకు ఎల్లప్పుడూ సాయం చేసే విధంగా అతని సేవలను గుర్తించి నవ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి పూర్ణ గారికి మరియు రాష్ట్ర మైనార్టీ నాయకులకు, సీనియర్ మహిళా నాయకురాలకు మరియు ఉమ్మడి జిల్లా వరంగల్ అధ్యక్షుడు చక్రపాణి గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సలీం గారు ఈ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వికలాంగులు ఎవరైనా ఉన్నా వాళ్ళ బాధలు సాధకాలు ఏమున్నా కూడా వారితో అయితే చేయాలి, లేకుంటే మా దృష్టికి తీసుకొచ్చి చేసినా కూడా మేము వారికి సేవలు చేయడానికి మేము ముందుగా ఉన్నాము. వాళ్ళకు స్కూటర్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, అర్హులైన వారికి అందించడానికి గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు అందే విధంగా మేము చేస్తామని